ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ విష్ణురూపాయ నమ శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన అంశాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువుగారు వృషభ రాశిలో సంచారం. ఈ మాసమంతా కుజుడు మిథున రాశిలో సంచారం. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి సంక్షేత్రమైన తులారాశిలో సంచారం. బుధుడు ఈ యొక్క మాసంలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేస్తూ సింహరాశిలోనే సంచారం చేయబోతున్నారు. అయితే సెప్టెంబర్ 23వ తేదీ వరకు మాత్రమే సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఇక ధనస్సు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ ఒక సూర్యుడు యోగిస్తున్నాడు, శుక్రుడు అద్భుతంగా యోగిస్తున్నాడు ఈ ఒక మాసంలో, బుధుడు కూడా కాస్త శుభ ఫలితాలను ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ ఒక ధనుసు రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ఉద్యోగం మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎంతసేపు ఉద్యోగము అన్నట్టుగానే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడము, అంటే ఎక్కువ టెన్షన్ తీసుకోవడం ఉద్యోగం విషయంలో. ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఉద్యోగం సెర్చ్ చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యోగం విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉద్యోగం మీదనే ఎక్కువగా ఉంటుంది ఈ ఒక మాసంలో. మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ధనుసు రాశి వాళ్ళు ఈ ఒక మాసంలో సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత ఆయన దశమానికి వస్తున్నాడు. కేతు అక్కడే ఉన్నాడు, పైగా రాహు దృష్టి. ఇక్కడ బాస్తో, మీ ఒక మేనేజరు, ఐఆర్ అఫీషియల్స్తో ఈగో క్లాషెస్ లాంటివి లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఇక్కడ ప్లానటరీ పొజిషన్ కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ వాటిని తట్టుకొని మీరు ముందుకు సాగే ప్రయత్నాలు మీకు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఉద్యోగం విషయంలో ఎంత ఇక్కడ స్ట్రగల్ ఉన్నప్పటికీ, ఆ స్ట్రెస్ ఉన్నప్పటికీ దాన్ని తట్టుకొని బయటికి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. తర్వాత మనకి అర్ధాష్టమ రాహు గ్రహ దోషం. ఎంత అంటే ఈ ఉద్యోగం అంటే మనస్సుకి హ్యాపీనెస్ అనేది ఉండదు. శారీరకానికి అంటే శరీరానికి కొద్దిగా హ్యాపీనెస్ లాంటిది, ఒక కంఫర్ట్ లాంటిది, ఒక కంఫర్ట్ జోన్లో అయితే ఇక్కడ మనకి చాలా కష్టంగా ఉంటుంది, చాలా స్ట్రగల్ ఉంటుంది. అది ఈ ఇంటికి సంబంధించిన విషయం కావచ్చు, అంటే ఇల్లు మారడము, సో కొత్త ప్లేస్కి విజిట్ అవ్వడము, కొత్త వ్యక్తులతో పరిచయాలు అవ్వడము, అంత కొత్తగా ఉండే ఆస్కారాలు ఉంటాయి ధనుసు రాశి వాళ్ళకి. అయితే డబ్బుకి లోటు ఉండదు, ఆరోగ్యానికి బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఇక్కడెక్కడ ఇబ్బంది కనిపించడం లేదు. బట్ మనస్సు స్ట్రెస్, మానసికపరమైన స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ప్రెజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేసే చోటు కూడా మిమ్మల్ని డీఫేమ్ చేయాలని చూస్తారు. మీ యొక్క సబార్డినేట్స్ కావచ్చు, లేదా మీ కొలీగ్స్ కావచ్చు. ఇలా డీఫేమ్ చేయాలి, ఇతన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అయినా అవన్నీ కూడా మీకు ప్లస్గా మారుతుంది అని తెలుసుకోవచ్చు. ఇక్కడ సప్తమ స్థానంలో ఉంటున్న కుజుడు వలన అంటే భార్యాభర్తల మధ్య కాస్త ఎక్కడో ఒక చోటు కొన్నిసార్లు మనస్పర్ధలు, కొన్ని క్లాషెస్ లాంటివి కూడా కనిపిస్తూ ఉంటుంది. అది నువ్వు ఎప్పుడూ ఉద్యోగం విషయంలోనే ఉంటావు, ఉద్యోగం అంటూనే వెళ్తూ ఉంటావు, భార్యని పట్టించుకోవు లేదా భర్తని పట్టించుకోవు అన్నట్టుగా ఏదో ఒక క్లాషెస్ లాంటిది ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళకి మొత్తంగా బాగానే ఉంటుంది, ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు, కొన్ని గృహ మార్పులు కూడా ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఇక్కడ నిండుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ధనుసు రాశులు తప్పనిసరిగా నవగ్రహాలకి కూడా ప్రతిరోజు 27 ప్రదక్షిణాలు, ఓం నమః సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని విశ్వ రాహవే కేతువే నమః అంటూ 27 ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి, ఎస్పెషల్లీ కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి.
కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఆదిత్యుడి స్తోత్ర పారాయణం చేసుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.